ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రాశి ఫలితాలు సింహరాశి మఖా 4 పాదాలు పుబ్బ 4 పాదములు ఉత్తర 1వ పాదం ఆదాయం 5 వ్యయం 5 రాజ్యపూజ్యం 7 అవమానం 7 సింహరాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా గురువు ఏకాదశంలో సంపూర్ణమైన శుభాన్నిస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఈ సంవత్సరము శ్రమ ఉంటుంది, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కొంత శత్రుత్వం పెరుగుతుంది, చాలా వరకు మిత్రుత్వం చేసుకోవలసిన అవసరం ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి అయితే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయత్నం చేసుకునేవారు ప్రయత్నం చేసుకోండి. సింహరాశి వారు శనికేతువులకు శాంతి చేయించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి, ఇదే హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో, విధేయంతో, నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. చెబుతున్నది ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీడికి ప్రశాంతత ఉండదు. తొలగిపోవాలి ఆపదల్ తొందరగా, కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగనో ధర్మ మార్గమునందున ధాత్రి వెలుగా అందరికి గల్గుగావుత అక్షయంబో బాచం పెళ్లి తనదు భక్తి పూర్వకముగా పాలనా దక్షత పరగు రేవంతునికి ఇచ్చు ఆశీస్సులు హెచ్చవలయో.